ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి ఏం చేస్తాడులే నాన్ లోకల్ మనిషి అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై సాగుతున్న ప్రచారానికి తెరదింపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోనే నివాసం ఏర్పరచుకొని ఉగాది నాడు నూతన గృహప్రవేశం చేసి ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు ప్రచారాలు సాగించేలా పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేయనున్నట్లు సమాచారం. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవేకి ఆనుకొని ఒక రైతు కొత్తగా నిర్మించిన భవనాన్నే పవన్ కళ్యాణ్ తాను నివాసంగా ఏర్పరచుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారు 2 ఎకరాల విశాలమైన స్థలంలో మీటింగ్ హాళ్లు, కిచెన్, సినిమా థియేటర్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు, కొత్త హంగులు, ఆర్భాటాలతో 3 అంతస్తులతో ఆ భవనాన్ని రైతు ఓదూరి నాగేశ్వరరావు నిర్మించారు. ఈ కొత్త భవనంలోనే నివాసం ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఉగాది నాడు గృహప్రవేశమై ఉగాది వేడుకలు కూడా ఆ నివాసంలోనే చేసుకోనున్నారు. ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం సాగించనున్నారని వినికిడి. అందుకు హెలీప్యాడ్ ను కూడా ఆ నివాసం భవనం వద్ద ఏర్పరిచారు. పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఆప్తులు అని, ఆయన అద్దె ఇవ్వాల్సి వస్తే ₹1 ఇచ్చినా తనకు సంతోషమేనని, పవన్ కళ్యాణ్ ఆ ఇంట్లో ఎన్నాళ్లు ఉండాలనుకున్నా తనకు ఇష్టమేనని ఆ భవన యజమాని అయిన రైతు ఓదూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. దీన్ని బట్టి ఒకవేళ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గినా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారానికి తెరదించినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.